మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కోఆపరేటివ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ అధికారులు సదరు కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ను ఆయన ఛాంబర్లో విచారిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్టర్ మీద 24th ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు ఫిర్యాదుదారుడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్స్ కు ఆర్బిట్రేటర్ గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల శ్రీనివాస్ రాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్టర్ ని ఆర్బిట్రేటర్ గా నియమించారు. ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇతను 24th ఆగస్ట్ నాడు ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. అయితే 5 lakhs ఇవ్వలేను అని చెప్పేసి ఈ దాదాపు ఒక 1 week నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు. తర్వాత 1 lakh మాత్రం ఇవ్వగలుగుతారంటే ఈ రోజు 1 lakh తీసుకోవడానికి అతన్ని రమ్మని చెప్పారు. మేము కూడా టీం తీసుకొని వచ్చాక కింద పార్కింగ్ లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారు శ్రీనివాసరాజు గారి కారు ఉంది, స్విఫ్ట్ కారు. ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు. 1 lakh రూపీస్ ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారని చెప్పేసి కార్లో మనీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు. కంప్లైంట్ అక్కడ కింది